హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు టైటిల్ థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ రెడీ టు వేర్ శారీస్ ఫ్రమ్ మింత్రా. కొన్ని రెడీ టు వేర్ శారీస్ మింత్రా నుంచి నేను ఆర్డర్ చేస్తున్నాను. సో అవి రివ్యూ చేద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకి ఎలానో ఎడ్యుకేషనల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మార్చ్ స్టార్ట్ అయింది అంటే ప్రతి కాలేజ్ ఫేర్వెల్ పార్టీ ఉంటుంది. సో అమ్మాయిలు మీకోసమే ఈ వీడియో. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి మెయిన్గా శారీ మనం ప్లీట్ చేసుకోవడం, దాన్ని సెక్యూర్ చేసుకోవడం అదంతా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి మింత్రాలో రెడీ టు వేర్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేది రివ్యూ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఈస్ దిస్ డ్యూయల్ షేడ్ శారీ అనమాట. ఇలా డ్యూయల్ షేడ్లో వచ్చింది, చాలా బాగుంది. మనకి జార్జెట్ మెటీరియల్లో వచ్చింది. మనకి పైన అంతా కూడా ఇలా కొంచెం బ్లూ కలర్ అండ్ కిందనేమో పింక్ కలర్లో వచ్చింది. ఇలా డ్యూయల్ షేడ్లో ఉందన్నమాట. యాక్చువల్గా మీరు చూసుంటే కనుక చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఈ పర్టికులర్ శారీ డ్యూయల్ షేడ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అని కాదు, బట్ డ్యూయల్ షేడ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది వేసుకోవడం చూశాను. దానిని ఇప్పుడు మనకి రెడీ టు వేర్లో అయితే నేను తీసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం రా సిల్క్ టైప్ ఉంది. ఇది ప్యూర్ రా సిల్క్ అయితే కాదు, కొంచెం ఇలా నుంచుని ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. మీకు కావాలంటే వేరే బ్లౌజ్ కూడా తీసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు. నాకు ఇది ఎందుకో బ్లౌజ్ క్వాలిటీ అంతగా నచ్చలేదు. అండ్ కమింగ్ టు ద శారీ, మనకి వేస్ట్ బెల్ట్ లాగా ఇలా వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుంటే మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు. అండ్ దీనికి పిన్స్ లాగా ఇక్కడ పిన్ ఉంది. ఇవి మనకి కుచ్చిళ్ళు, కింద వచ్చే కుచ్చిళ్ళు ఉంటాయి కదా అవి. అండ్ ఇది ఇలాగనమాట. సో మనం దీన్ని మన వేస్ట్ చుట్టూ ర్యాప్ చేసుకుని ఇక్కడ దీనితో ఇలా సెక్యూర్ చేసుకోవటమే. ఇలా సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా పౌటంచు వేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. 1 మినిట్లో వేసుకోవచ్చు శారీ అని అంటారు, కానీ 1 మినిట్ కాదు, ఇది లెస్ దాన్ 30 సెకండ్సే తీసుకుంటుంది ఇది ర్యాప్ చేసుకోవడానికి. అండ్ మనం ఇక్కడ జారిపోతుంది, అక్కడ జారిపోతుంది, పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి అన్న ఆలోచన అదైతే మనకు అవసరం లేదు. మనకి ఇది ప్రీ స్టిచ్డ్ కాబట్టి మనము ఎక్కువ దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ స్టెప్స్ పెట్టుకోవడం అదొక్కటే ఆలోచించాలి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టెప్స్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక సింగిల్ ప్లీట్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది క్యారీ చేయడానికి. బట్ దెన్ సింగిల్ ప్లీట్ కాకుండా స్టెప్స్ పెట్టుకోవాలి అని అనుకున్నామంటే, శారీకి ప్లీట్ పెట్టుకోవాలి అంటే అదొక్కటే మనకి కొంచెం టైం పడుతుంది అనమాట. కమింగ్ టు ద శారీ, మనకి ఇలాగ టాసిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పౌటంచ్కి ఇలాగ 2 షేడ్స్ ఆఫ్ శారీ కదా, సో అందుకని చెప్పి ఆల్టర్నేట్గా ఇలా 2 షేడ్స్ ప్రొవైడ్ చేశారనమాట. శారీ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అనమాట. సో ఇది ఫస్ట్ శారీ. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ కాస్ట్ ఇక్కడెక్కడో నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ కాస్ట్ విషయానికి వస్తే నేను చూపించిన కాస్టే కాకుండా దానికి కొంచెం ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు వ్యారీ అవ్వచ్చు. మనకు తెలిసిందే కదా, మింత్రాలో ఎప్పుడు కూడా కాస్ట్ సేమ్ ఉండదు, కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్, స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇది మన ఫస్ట్ శారీ అనమాట. సో నెక్స్ట్ శారీ ఏంటనేది చూసేద్దాము. మన సెకండ్ శారీ వచ్చేసి ఈ మంచి పౌడర్ బ్లూ శారీ అనమాట. ఇది చాలా 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 లైట్ వెయిట్ ఉంది, అసలు పట్టుకున్నట్టే లేదు. మీరు చూస్తుంటే తెలుస్తుందో లేదో, చాలా చిన్నగా కూడా ఉంది. అండ్ ఇది అగైన్ రెడీ టు వేర్ శారీనే. నేను ఇప్పుడు మీకు హాల్లో చూపించేవన్నీ కూడా రెడీ టు వేర్ శారీస్ అనమాట. అండ్ కమింగ్ టు దిస్ శారీ, మనకి మంచి పౌడర్ బ్లూ కలర్లో వచ్చింది. అండ్ శారీ మొత్తం కూడా ఇలా స్కాలప్ బార్డర్ వచ్చింది అనమాట. చిన్న థ్రెడ్ వర్క్, పింక్ కలర్లో థ్రెడ్ వర్క్ ఉండి ఇలా స్కాలప్ వచ్చింది. అండ్ చిన్ని చిన్ని బుటీస్ ఉన్నాయి, భలే ఉంది అసలు. ఈ కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ కానీ చాలా లైట్ వెయిట్ ఉండి బాగుందనమాట. బ్లౌజ్ విషయానికి వస్తే సేమ్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే లైక్ కాంట్రాస్ట్ ఏమీ కాదు, బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఉందన్నమాట. బ్లౌజ్ పీస్ ఇట్లానే ఉంది. ఇక్కడ ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట. అండ్ ఇలా మనకి మొత్తం శారీ అంతా కూడా ఫ్లవర్స్ అయితే వస్తాయి, ఇట్లా ఉంటుంది. శారీ మొత్తం ఇలా బుటీస్ ఉంటాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నట్టు ఉంటాయి అనమాట. పింక్ కలర్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ వేసుకున్నప్పుడు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మెయిన్గా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఎవరైనా హెవీ శారీస్ ఇష్టపడని వాళ్ళు, లైట్ వెయిట్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు కూడా. ఈ రెడీ టు వేర్ శారీస్ అన్నీ కూడా చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు. మనం సెక్యూరిటీ లైక్ పిన్స్ పెట్టి సెక్యూర్ చేయాలి అదంతా మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవాలి అనుకుంటేనే అదొక్కటే కొంచెం ఆలోచించాలి. అదర్ దాన్ దట్ మిగతా అంతా కూడా
చాలా బాగుంటుంది. సో మన సెకండ్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో హాల్లో మనం నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి ఇది మంచి నేవీ బ్లూ కలర్ శారీ అనమాట. ఇదేంటి అంటే మనకి లంగా మనము మిగతా అన్ని శారీస్కి మనం లంగా కొంచెం మ్యాచింగ్ అది చూసుకోవాలి కదా, బట్ మనం ఈ శారీకి ఆ అవసరం లేదు. ఎందుకంటే లంగా అనేది లైనింగ్ లాగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇట్లాగా లోపల మనకి నేవీ బ్లూ కలర్ లంగా అనేది కూడా వచ్చేసింది. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ పర్టికులర్ శారీకి పాకెట్ కూడా ఉంది. అండ్ ఆల్సో హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ వేస్ట్ దగ్గర మనకి 2 స్టెప్స్ అయితే ఇచ్చారు. నేను కొంచెం షార్ట్, సో నా హైట్ వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ ఈ పైన ఉన్నది కదా, సో ఇది కాకుండా ఇది ఫోల్డ్ చేసి సెకండ్ దాన్ని నేను తీసుకోవచ్చు. ఆరెల్స్ మీరు కొంచెం టాల్గా ఉన్న వాళ్ళు అయితే కనుక శారీ హైట్ సరిపోదు అనుకుంటే మీరు ఈ ఫస్ట్ దానికి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఉంది. అండ్ మనకి బ్లౌజ్ పీస్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందనమాట. దీన్ని మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి. అలా కాదు అనుకుంటే కనుక మీరు ఈ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నా కానీ బాగుంటుంది. అండ్ చెప్పాను కదా మనకి పాకెట్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదిగోండి పాకెట్ కూడా ఉంది. ఇలాగా మనము కావాలంటే ఇక్కడ మొబైల్స్ అది కూడా పెట్టేసుకోవచ్చు. క్విక్గా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంది. చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే. అండ్ వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అగైన్ ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అనమాట. అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగ డిజైన్ అయితే వస్తుంది. అండ్ పళ్ళు ఇది మనకేంటి అంటే మిగతా శారీస్కి పన్నా ఏదైతే ఉందో అది కొంచెం వెడల్పుగా ఉంది, బట్ ఈ పన్నా కొంచెం చిన్నగా ఉంది. నాకు తెలిసి స్టెప్స్ పెట్టుకోవాలి అంటే కనుక మనకి ఈ శారీతో పాసిబుల్ అవ్వదు. ఓన్లీ మనము లైక్ ఇలా వన్ సైడ్ ప్లీట్ వేసుకుని అలా వదిలేసేయడానికే బాగుంటుంది. బట్ వేసుకుంటే కనుక ఈ శారీ చాలా బాగుంది. లుక్ అయితే నాకు చాలా నచ్చేసింది ఈ శారీ కూడా. అండ్ మనకి పళ్ళు విషయానికి వస్తే అగైన్ మనకి పళ్ళుకి ఇలాగ టాసిల్స్ ఇచ్చారనమాట. టాసిల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇట్లా వర్క్ లాగా వచ్చింది. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ చాలా బాగుంది. మెటీరియల్ అది కూడా చాలా బాగుంది. కొంచెం ఏంటంటే మనకి లంగా కూడా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఉన్నట్టుంది. బట్ అగైన్ దట్స్ ఓకే. మనకి కిందన కవర్ అయిపోతుంది. అదంత పెద్ద వెయిట్ ఉన్నట్టు అదంతా అనిపించదు. వేరే లంగా అది వేసుకోవాల్సిన అవసరం లేదు కదా, అంటే లైక్ ఇన్నర్ షేప్ వేర్ అట్లా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనము ఎలాగో మనకి దీనిలోనే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. దీని కాస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆల్సో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్, బ్రైట్ ఆరెంజ్ కలర్ అనమాట. అండ్ ఇదేంటంటే మనం ఏదైనా కొంచెం ఫెస్టివల్స్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్కి మనం త్వరగా రెడీ అయిపోవాలి, ఆర్ టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ తిరుపతి వెళ్ళినప్పుడు అది త్వరగా రెడీ అవ్వడానికి అండ్ మనం శారీ డ్రేప్ చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు కదా, సో అలాంటప్పుడు ఇలాంటి శారీస్ చాలా హెల్ప్ అవుతాయి మనకి. అండ్ శారీ విషయానికి వస్తే ఇలా వేస్ట్ బ్యాండ్ అంతా కూడా ఉంది. అండ్ మంచి ఆరెంజ్ కలర్ అనమాట. ఇలా మనకి బార్డర్ వచ్చి చిన్ని బుటీస్ వచ్చినాయి. శారీ మొత్తం అంతా ఇట్లా వస్తుందన్నమాట. అండ్ పళ్ళు అగైన్ మనకి ప్రతి శారీకి ఆల్మోస్ట్ టాజిల్స్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి బ్లౌజ్ కొంచెం బెనారసీ కైండ్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇట్లా ఉంది బ్లౌజ్, కొంచెం కాంట్రాస్ట్ లాగా ఉందన్నమాట. అంటే లైక్ బెనారసీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉన్నట్టుంది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ వేసుకున్నప్పుడు ఇది మనకి డ్రేప్ చేసుకున్న తర్వాత అంటే లైక్ ఈ శారీ మొత్తం వేసుకున్న తర్వాత మనకి షేప్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి బ్రైట్ కలర్స్ వేసినప్పుడు మనం కొంచెం బాగా గ్లో అవుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటాము. ఇలాంటి శారీస్ మనం నైట్ టైం వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఓన్లీ టెంపుల్స్ ఆర్ ఫెస్టివల్స్ కనే కాదు, నైట్ టైం ఏదైనా డిన్నర్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్. డెఫినెట్గా ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఒకసారి మీరు చూసుంటే కనుక ఇంత చిన్నగా ఉంది. బట్ అగైన్ ఆ శారీ లెంత్ అండ్ విడ్త్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది. అంటే లైక్ ఉండాల్సినంతనే ఉంది. మనకి శారీ అంతా చూసుకుంటే కనుక ఇలా హాఫ్ అండ్ హాఫ్ వచ్చినట్టు ఇలా వచ్చింది. అండ్ ఆల్సో మనకి శారీకి కిందన స్కాలప్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేశారు. థ్రెడ్ వర్క్ ఉండి అలాగ చైన్ స్టిచ్ ఉంటుంది కదా, అలాంటిది స్కాలప్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ డిజైన్ అంతా నాకు చాలా నచ్చింది. ఎవరైనా టాల్గా ఉండే వాళ్ళకైతే ఈ శారీస్ చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే మనకి వైట్ కలర్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి సూపర్ నెట్ అనే ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది, మీకు తెలుసుంటే కనుక. సో ఆ సూపర్ నెట్ శారీ టైప్ ఉందన్నమాట. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే మనకి ఇలా వైట్ కలర్ ఉందన్నమాట. ఈ వైట్ కలర్ దానిపైన ఇలాగ ఫ్లవర్స్ అన్నీ వచ్చినాయి.
అండ్ ఇక్కడ బ్లౌజ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది జస్ట్ మనం కట్ చేయించుకుని కుట్టి చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి సారీకి మనకి ఇలా వేస్ట్ బ్యాండ్ వచ్చినట్టు ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో దానితో పాటు మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ సారీకి ఇట్లానే నాడా కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటంటే మనం ఇది పిన్ ఇలాగా ఉంది కదా, ఇది పెట్టిన తర్వాత సెక్యూర్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలంటే ఇది నాడాలాగా మీరు టై చేసుకోవచ్చు అనమాట, ఇట్లాగా మీ వేస్ట్ చుట్టూని. సో అలా కూడా చేయొచ్చు. అండ్ ఈ సారీ కూడా క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు మీరైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రైట్ ఎల్లో కలర్ శారీ అనమాట. నేను యాక్చువల్గా మింత్రాలో చూసినప్పుడు డిజైన్ అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ నాకు వచ్చిన తర్వాత చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుంటే కనుక ఇవంతా ఈ ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ వాష్ చేస్తే పోతుందేమో అని చెప్పి నాకు డౌట్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఈ సారీ నేను ఎక్కువ రికమెండ్ అయితే చేయను, జస్ట్ మీకు రివ్యూ చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను అంతే. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది మెటీరియల్ ఇలా ఉంది కదా, సో దీనిపైన ఇలా క్లోజప్లో చూస్తే కనుక మీరు దీనిపైన మనకి ఇలాగా కొంచెం ఫ్యాబ్రిక్కి ఉన్న పెయింట్ ఏదైతే ఉందో అది వాష్ చేసినప్పుడు పోతుంది అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చెమ్కీస్ లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట, అవి హ్యాండ్కి కూడా అంటుకుంటున్నాయి కొంచెం. అంటే లైక్ కెమెరాలో మీకు క్యాప్చర్ అవుతుందో లేదో, బట్ నాకు కళ్ళకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో నేనైతే ఈ శారీని అంతగా రికమెండ్ చేయను, జస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను మీకు. అండ్ మనకి శారీ విషయానికి వస్తే ఇలా ఉందన్నమాట, మంచి పెద్ద బార్డర్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే వైట్ కలర్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా ఉందన్నమాట బ్లౌజ్ పీస్, ప్లెయిన్ వైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎల్లో అండ్ వైట్ అనేది వెరీ గుడ్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. బట్ దెన్ ఈ ప్రింట్ విషయంలో నాకు కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది, అంతగా ఉండదేమో, ఇది పోతుందేమో అని అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఒకసారి మీరు చూసుకోండి, ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకుని అప్పుడు తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ శారీ అనమాట. ఇది కూడా అగైన్ రెడీ టు వేర్ శారీ, కొంచెం డిఫరెంట్గా ఉంది. యాక్చువల్లీ నాకు మింత్రాలో నేను చూసింది అగైన్ దీనిది కూడా డిఫరెంట్గా ఉండింది, బట్ వచ్చింది డిఫరెంట్గా ఉంది. నాకు ఈ శారీ క్వాలిటీ కూడా అంతగా నచ్చలేదు. అంటే లైక్ ఫ్యాబ్రిక్ ఏదో కొంచెం బాగా పల్చగా ఉన్నట్టుంది అండ్ డిఫరెంట్గా ఉంది. బట్ అది కాకుండా డిజైన్ అంతా కూడా చాలా బాగుండింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి మంచిగా ఇలాగ ప్రొవైడ్ చేశారు, ఇది చాలా బాగుంది. బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది శారీ కంటే. శారీ మొత్తం మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా వచ్చినాయి డిజైన్. అండ్ బ్లౌజ్ ఒక్కటే మాత్రం చిన్ని చిన్ని పువ్వులు వచ్చినాయి, నాకు ఇవి క్యూట్గా అనిపిస్తున్నాయి. బ్లౌజ్ బాగా నచ్చింది నాకు శారీ కంటే. అండ్ మనకి పళ్ళు విషయానికి వస్తే ఇలా ఉందన్నమాట, దీనికి టాసిల్స్ ఏమీ ఇవ్వలేదు. బట్ చెప్పాను కదా, నాకు ఏదో కొంచెం క్వాలిటీ అంతగా నాకు నచ్చలేదు. చెప్పిన మాట వినే ఫ్యాబ్రిక్ అంటాను కదా, అంటే లైక్ ఎలా అంటే అలా మౌల్డ్ అవుతాయి, సో ఆ టైప్ అనిపించట్లేదు అనమాట. ఇది కొంచెం అలా నుంచుని ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ లాగా అనిపిస్తోంది. శారీ మొత్తం మనకి ఇలాగా పెద్ద పువ్వులు అయితే వస్తాయి. అండ్ ఇలాగైతే మనకి ఒక పెద్ద డిజైన్ అయితే ఉందన్నమాట. టాసిల్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు, పళ్ళుకి పెద్ద ఫ్లవర్ ఉంది అంతే అనమాట. సో చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కొంచెం నాకు డౌట్గా ఉంది అంతే. కావాలి అంటే కనుక ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి, అంటే లైక్ ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసి మీకు నచ్చకపోతే మనకి ఆల్వేస్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రిటర్న్ కదా మింత్రాలో. సో 14 days రిటర్న్ ఉన్నట్లుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి ఒకవేళ మీకు డిజైన్ అండ్ కలర్ నచ్చితే కనుక. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ శారీ. సో ఇక్కడ నుంచి చూపించే శారీస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే లైక్ నాకు కొంచెం ఫేవరెట్స్ అన్నట్టు అవన్నీ లాస్ట్కి సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఫస్ట్ వన్ అయితే ఇట్లా ఉంది, శారీ వైట్ కలర్ అనమాట. సో మనకి ఇక్కడ ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం త్రూఅవుట్ ద శారీ ఉన్నాయన్నమాట. అంటే లైక్ కుచ్చిళ్ళకి కానీ పళ్ళుకి కానీ మొత్తం అంతా త్రూఅవుట్ ద శారీ ఉంటుంది. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే అగైన్ నాకు ఈ శారీకి కూడా బ్లౌజ్ చాలా నచ్చేసింది. ఈ వైట్ దానిపైన ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం శారీ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. బట్ దెన్ బ్లౌజ్ ఒక్కటే మాత్రం మనకి ఇలాగా చిన్ని చిన్ని ఫ్లవర్స్ అన్నట్టు వచ్చినాయి అనమాట. కొంచెం కాంట్రాస్ట్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఇది కైండ్ ఆఫ్ సాటిన్ మెటీరియల్ లాగా ఉందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం చెప్పిన మాట వింటుంది, అంటే లైక్ మనం ఎలా అంటే అలా మౌల్డ్ అవుతుంది కదా ఆ శారీ. సో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట.
ఈ సారీ అయితే నాకు చాలా నచ్చేసింది. అండ్ రంజిత్‌తో ఎప్పుడైనా డిన్నర్ డేట్‌కి అలా వెళ్ళినప్పుడు వేసుకుందాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. నేనైతే ప్లాన్ చేసి కాస్ట్యూమ్స్ అయి రెడీగా పెట్టుకుంటాను. బట్ డిన్నర్‌కి తీసుకువెళ్ళటం అనేది రంజిత్ చేతుల్లో ఉంది. తను తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు చూడాలి, ఆలోచించాలి. ఇప్పటి నుంచి ఈ ప్లాన్స్ వేస్ట్ అనుకుంటా. అండ్ సో కమింగ్ బ్యాక్, సారీ అయితే చాలా బావుంది. మీరు డెఫినెట్‌గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను ఈ హాల్‌లో చూపించిన శారీస్ అన్నీ కూడా బిలో 2000 ఉన్నాయి. ఆల్మోస్ట్ 1200 నుంచి 1700 లోపే ఉన్నాయన్నమాట. అంతకంటే ఎక్కువ రేంజ్ అయితే నేను పెట్టలేదు. సో, అన్నీ రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి రెడీ టు వేర్ శారీస్ కదా! కొంచెం స్టిచ్చింగ్ అది కూడా ఉంటుంది. సో, అవన్నీ కన్సిడర్ చేస్తే నేను చెప్తున్నాను. మేబీ శారీ ఇండివిడ్యువల్‌గా కొంచెం కాస్ట్ చూపించిన దానికంటే తక్కువ ఉండొచ్చేమో. బట్ దెన్ రెడీ టు వేర్ శారీ అక్కడ మనకి కొంచెం లగ్జరీ అనేది ఉంది గదా! సో, అందుకని చెప్పి మేబీ కొంచెం ఎక్కువనే అనిపించచ్చేమో మీకు. బట్ మనకి ఇది కంఫర్ట్ విషయానికొస్తే చాలా బాగా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, డెఫినెట్‌గా కన్సిడర్ చేయొచ్చు మీరైతే. అంటే లైక్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు సారీ డ్రేప్ చేసుకునేటప్పుడు ఎవరు హెల్ప్ ఉండరు అనుకునేటప్పుడు ఇలాంటి సారీస్ అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయన్నమాట. జస్ట్ మీరు ఇలా డ్రేప్ చేసుకుని అంటే లైక్ చుట్టేసుకున్నట్టు లిటరల్లీ చుట్టేసుకుని వెళ్ళిపోయినా కానీ చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. అది నేను చెప్పొచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాందిని సారీ అనమాట. నాకు యాక్చువల్‌గా బాందిని ప్రింటెడ్ సారీస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికొచ్చి నేను ఒక్కటి కూడా తీసుకోలేదు బాందిని సారీ. సో, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ మనకిది మంచి పర్పుల్ కలర్‌లో వచ్చింది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన హాల్ వీడియోస్‌లో ప్రతి హాల్ వీడియోలోనూ నేను పర్పుల్ కలర్ ఏదో ఒకటి ఇంక్లూడ్ చేస్తాను. మేబీ నాకెక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది అబౌట్ పర్పుల్ కలర్ అనుకుంటా. సో, అందుకనే అనుకుంటాను మేబీ. సో, కమింగ్ బ్యాక్ టు ద సారీ మనకి బ్లౌజ్ అయితే ఇలా ఉంది. రా సిల్క్ ఉంటుంది గదా! ఆ మెటీరియల్‌లో ఉంది బ్లౌజ్. నాకు బ్లౌజ్ పీస్ అయితే అంతగా నచ్చలేదు. అండ్ సారీ విషయానికొస్తే మొత్తం టోటల్ అంతా కూడా సారీ అంతా ఒకలానే ఉంది. బాందిని ప్రింటెడ్‌తో. అండ్ మనకిక్కడ చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. లైక్ వైట్ కలర్‌ది ఇలాగుందనమాట సారీకి. సో, మనం ఏంటంటే వీళ్ళిచ్చిన ఈ బ్లౌజ్ కంటే వైట్ కలర్ ఏదైనా మంచి బ్లౌజ్ వేసుకున్నామంటే చాలా బావుంటుంది అని నా ఫీలింగ్. మేబీ నేను స్టైల్ చేస్తే కనుక వైట్ కలర్ బ్లౌజే ప్రిఫర్ చేస్తాను. అంటే లైక్ వీళ్ళిచ్చిన బ్లౌజ్ అయితే డెఫినెట్‌లీ నాకు నచ్చలేదు. సో, అందుకని చెప్పి నేను నా దగ్గర ఆల్రెడీ ఉన్న వైట్ కలర్ బ్లౌజ్‌ని దీంతో పేరప్ చేస్తాను. డెఫినెట్‌లీ ఇదైతే నేను కుట్టించుకోను. సో, సారీ మొత్తం కూడా ఇలా ఉందనమాట. మనకి బాందిని ప్రింట్‌తో ఉంది. నాకు సారీ ప్రింట్ అంతా బాగా నచ్చింది. సో, అందుకని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్యూయల్ కైండ్ ఆఫ్ షేడ్ సారీ అనమాట. ఇది సాటిన్ మెటీరియల్‌లోనే ఉంది. ఈ సారీ ఏంటంటే మనకి రఫుల్స్ ఉంటాయి కదా! సో, రఫుల్ సారీస్ అంటారు కదా! సో, ఆ టైప్ ఆఫ్ సారీ అనమాట రఫుల్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక బార్డర్‌కి ఇలాగా రఫుల్స్ అయితే ఉంటాయి. మనకి ఈ రఫుల్స్ ఏంటి అంటే ఓన్లీ కిందనే కాదు, మొత్తం పళ్ళు అదంతా కూడా వస్తాయన్నమాట. సో, లెట్ మీ షో యూ క్లియర్‌లీ. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ మనకి సారీ అంతా కూడా డబుల్ షేడ్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. కైండ్ ఆఫ్ బ్లాక్ పైన గ్రే అండ్ ఈ కలర్ ప్రింట్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి సారీ మొత్తం కూడా రఫుల్స్ ఉన్నాయి. ఆ రఫుల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను క్లియర్‌గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో, ఇలాగనమాట మనకి ఇలా రఫుల్స్ వస్తాయి ఇలాగ ఎండ్స్‌లోని. ఇది ఆల్ ఓవర్ ద సారీ అయితే ఉంటుంది. యూజువల్‌గా మనం రఫుల్ సారీ తీసుకోవాలి అనుకుంటే కనుక మార్కెట్‌లో మనకి మినిమమ్ 2000 ఆర్ 2500 అయితే మనం పెట్టాలి. బట్ రెడీ టు వేర్ సారీ రఫుల్‌ది వస్తుంది అంటే ఇట్స్ డెఫినెట్‌లీ ఎ గుడ్ డీల్. అండ్ ఆల్సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏంటి అంటే సారీస్ మనం కొంచెం సన్నగానే కనిపిస్తాము. వీ డోంట్ హ్యావ్ టు వర్రీ మచ్ అబౌట్ ఇట్. అండ్ రఫుల్ సారీ కాబట్టి మనము ఏదైనా స్టెప్స్ పెట్టుకుని కొంచెం వేస్ట్ బెల్ట్ పెట్టుకున్నాము అంటే చాలా బావుంటుంది. ఆర్ ఎల్స్ మనం జస్ట్ ఒకటే సింగిల్ ప్లీట్ వేసుకున్నా కానీ బావుంటుంది. సో, ఎలా అయినా స్టైల్ చేయొచ్చు ఈ సారీని. డెఫినెట్‌గా ఇది మంచి డీల్ అని అయితే నేను చెప్తాను. చెక్‌ఔట్ చేయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, హాల్‌లో మన లాస్ట్ సారీ వచ్చేసి ఈ పింక్ కలర్. ఇది కొంచెం డిఫరెంట్. ఇప్పటివరకు చూపించిన వాటికంటే కొంచెం డిఫరెంట్. ఫస్ట్ బ్లౌజ్ విషయానికొస్తే రెడీమేడ్ స్లీవ్‌లెస్ ఇచ్చారనమాట. ఇట్లా ఉంది ఈ సారీ బ్లౌజ్ అయితే. మనకి రెడీమేడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి కప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఇది ఫ్రీ సైజ్ అనమాట. మీరు కావాలంటే ఆల్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి హ్యాండ్స్ ప్రొవైడ్ చేయలేదు. అంటే లైక్ స్లీవ్స్ ప్రొవైడ్ చేయలేదు. సో, మీరు స్లీవ్‌లెస్ కంఫర్టబుల్‌గా ఉండదు అనుకుంటే కనుక మేబీ మీరు పింక్ కలర్ ఆర్ గ్రీన్ కలర్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఈ పర్టిక్యులర్ సారీలో గ్రీన్ కలర్ బార్డర్ ఉంది. అండ్ ఆల్సో మనం సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. అది ఎందుకు అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది.
సో ఇది చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ మిగతా వాటికంటే అని చెప్పి. అగైన్ ఇది కూడా రెడీ టు వేర్ సారీనే, బట్ దెన్ కొంచెం హెవీగా ఉందన్నమాట. ఇప్పటి వరకు చూపించిన శారీస్‌లో ఈ శారీ కొంచెం డిఫరెంట్ అన్నాను కదా! సో, అవేంటి అంటే ఆ డిఫరెన్స్ కొంచెం ఇప్పటివరకు చూపించిన వాటిలో దేనిలో కూడా మనకి ఇలా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ మనకి ఇవే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దీనికైతే ఈ పర్టిక్యులర్ శారీకి ఎలాస్టిక్ కూడా ఉంది. సో, మనకి కొంచెం గ్రిప్ అది కూడా బానే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను ఇప్పటివరకు చూపించిన వాటిలో చెమ్కీస్ ఆర్ కొంచెం నైట్ వేర్ పార్టీ టైప్ ఆ టైప్ ఆఫ్ జిగేల్ అనేది చూపించలేదు కదా! బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్ అనమాట. చూసిన వెంటనే నాకు మింత్రాలో డిఫరెంట్‌గా అనిపించింది యాక్చువల్‌గా. ఇదంతా చూస్తే మీకు కొంచెం బయట చూసే శారీస్ లాగానే అనిపించొచ్చు. బట్ ఇవేవి కూడా వచ్చేసేటట్టు అంటే వాష్ చేస్తే పోయి ఆ టైప్ అయితే అనిపించట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉన్నాయి. ఐ థింక్ మెషిన్ వాష్ కూడా చేయొచ్చనమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంది. ఈ గ్లూ ఏంటో మరి. అండ్ నాకైతే ఈ సారీ చాలా నచ్చింది. ఫస్ట్ థింగ్ నాకు కలర్ బా నచ్చింది. ఎందుకో నాకు ఈ మధ్యన రాణి పింక్ కూడా బానే నచ్చుతోందనమాట. సో, అందుకని చెప్పి ఈ రాణి పింక్ చూజ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నేను ఇప్పటివరకు తీసుకున్న శారీస్ అన్నిట్లోనూ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే లైక్ జిగేల్ అంటూ ఉంది కదా! సో, అందుకని చెప్పి ఒకసారి సరే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము అని ఇది కూడా తీసుకున్నాననమాట. మీరు ఫంక్షన్స్‌కి కానీ, నైట్ పార్టీస్‌కి కానీ ఆర్ కాలేజ్ ఈవెంట్స్‌కి కానీ దేనికైనా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. సో, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. దిస్ వీ హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న గంట సింబల్‌ని మీరు ప్రెస్ చేశారంటే కనుక నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నేను నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ కూడా నన్ను ఫాలో అయ్యి కొంచెం లవ్ అక్కడ కూడా ఇవ్వండి. సో, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.